హాయ్ అండి. వెల్కమ్ టు రంగుల చిలక టేల్స్. అన్నంలోకైనా, బగారా అన్నంలోకైనా, అలానే చపాతీలోకైనా ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. ఒక్కసారి ట్రై చేసేయండి మీరు కూడా. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌కి వాటి పైనున్న పెచ్చు తీసి చాకుతో గానీ, ఫోర్క్‌తో గానీ చిన్ని చిన్ని రంధ్రాలైతే చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్‌లో కొంచెం పసుపైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎగ్స్‌ని ఒక్కొక్కటిగా దీంట్లో యాడ్ చేసుకొని బాగా వాటిని లైట్‌గా ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత ఇలా ఫ్రై అయ్యాక వాటిని తీసుకొని పక్కన ప్లేట్‌లో పెట్టుకోవాలి. అదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇలాగా బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దీన్ని స్టార్ పువ్వు కూడా అని అంటారు. అది ఒకటే యాడ్ చేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 4 మిరియాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని లైట్‌గా ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు మిక్సీ జార్‌లో కొంచెం కొత్తిమీర, పుదీనా, అలానే కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, అలాగే 4, 5 పచ్చిమిర్చి, ఒక్క స్పూను జీడిపప్పు పొడి. దీని బదులు 4 జీడిపప్పులైనా తీసుకొని ఇలా బాగా మెత్తగా పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న టమోటానైతే యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటో కూడా బాగా సాఫ్ట్‌గా కుక్ అయిపోయాక దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌నైతే దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ పోసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిన దాంట్లో ఆ ఎగ్స్‌ని కూడా యాడ్ చేసి కొంచేపు ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి బాగా కుక్ అవ్వనివ్వాలి. తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. ఎంతో రుచికరమైన ఈ సింపుల్ ఎగ్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి అవ్వనియండి, బగారా అన్నంలోకి అవ్వనియండి, చపాతీలోకైనా సూపర్ టేస్ట్ అవుతుంది. ఇట్టే అందరికీ నచ్చే సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలానే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం రంగుల చిలక టేల్స్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.